హాయ్ హలో నమస్తే. ఈరోజు ఏప్రిల్ 17 సాయిబాబా జన్మదినం సందర్భంగా మనం ఇక్కడ మాధవ్ నగర్ సాయిబాబా టెంపుల్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచే అయితే బాబాకి అయితే ఇక్కడ పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు కూడా చాలామంది బాబా భక్తులు అయితే ఇక్కడికి వచ్చారు. అండ్ చాలామంది కూడా ఇక్కడికి రావడంతో ఇక్కడ రద్దీ కూడా చాలా ఉంది. మాధవ్ నగర్ సాయిబాబా టెంపుల్లో ఏది మొక్కుకున్నా జరుగుతుంది చెప్పేసి కూడా చాలామంది భక్తులు అయితే మాధవ్ నగర్కి అయితే చాలా రోజుల నుంచి వస్తుంటారు. అయితే మనం ఈరోజు బాబా జన్మదినం సందర్భంగా అయితే మాధవ్ నగర్ సాయిబాబా గుడిలో ఉన్నాం. అండ్ ఇక్కడ ఆల్రెడీ పొద్దున్న నుంచే అభిషేకాలు అర్చనలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ బాబా భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అదేవిధంగా భారీ బందోబస్తు మధ్య అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి వీక్షిద్దాం. మనం గుడి లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇక్కడ లోపలికి ఎంట్రీ కాగానే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ గణపతి అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. కంపల్సరీ భక్తులు వచ్చి అక్కడ కాళ్ళు కడుక్కొని ఇక్కడ వచ్చి గణపతిని పూజించడం అనేది చెప్పేసి ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ ఏ గుళ్ళో అయినా కూడా గణపతికి ప్రత్యేక పూజ ఉంటుంది. అదేవిధంగా మనం గుడి లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ మాధవ్ నగర్లో అయితే ఫస్ట్ మనకు వినాయకుడు దర్శనం ఇస్తారు. అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ సాయిబాబా జన్మదినం సందర్భంగా అయితే చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఇక్కడ సాయిబాబా టెంపుల్లో ఉన్నాం మాధవ్ నగర్. అండ్ భక్తులు కూడా చాలా మంది వచ్చారు. కొందరితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం. ఓకే, ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారా? వస్తూ ఉంటాం. ఓకే, ఎలా ఉంటుంది ఇక్కడికి వస్తూ మీకు? బాగుంటుంది. అందరు వస్తారు భక్తులు ఎక్కువ మట్టుకి. మేము కూడా ఎప్పుడు వస్తాం. మా ఆయన సాయిబాబా భక్తుడే. ఈరోజు రాములవారి కళ్యాణం, సాయిబాబా పుట్టినరోజు, అందుకే వచ్చినాం. చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం బాగా దగ్గర 25 years అయితే ప్రతి సంవత్సరం షిరిడి వస్తుండే. ఇక్కడ చంద్రనగర్కి ఉంటాం. చంద్రనగర్ నిజామాబాదే లోకల్ చంద్రనగర్లో ఉంటాం. మాధవ్ నగర్ సాయిబాబా టెంపుల్ చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీ తప్పకుండా వస్తాం మేము. రాములవారి కళ్యాణం మరియు సాయిబాబా పుట్టినరోజు కాబట్టి రెండు కూడా ఒకటే దగ్గర గుడి ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ప్రతి సంవత్సరం వస్తాం. చూసారు కదండి, ఈరోజు స్వామివారి ఇక్కడ పల్లకి సేవ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు జన్మదినం సందర్భంగా సాయిబాబా గుళ్ళో అయితే ఇక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా దీని తర్వాత శ్రీరాముల వారి ఈరోజు కళ్యాణ మహోత్సవం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా మాధవ్ నగర్ సాయిబాబా టెంపుల్ కంటే చాలామంది భక్తులు వస్తారు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అయితే సాయిబాబా మాధవ్ నగర్ అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి గుడికి రావడం చాలా ఆనవాయితీగా వస్తుంది. షిరిడీకి వెళ్ళి ఎలాగైతే దర్శించుకుంటామో అలా మాధవ్ నగర్ కూడా చాలామంది భక్తులు అయితే వస్తారు. పొద్దున్న నుంచి ఆల్రెడీ ఇక్కడ పూజలు అభిషేకాలు అయితే జరుగుతున్నాయి. అండ్ సాయిబాబా మండపాన్ని అయితే చాలా అందంగా డెకరేట్ చేశారు. మనం ఇందాక చూసాం కదా, అనేక రకాల పూలతో అయితే బాబాను చాలా అందంగా అలంకరించారు. రోజు కంటే ఈరోజు బాబా ఇంకా అందంగా ఉన్నారు. అదేవిధంగా చాలామంది భక్తులు అయితే వచ్చారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా మనం చూస్తున్నాం ఇక్కడికైతే చాలామంది భక్తులు అయితే వచ్చారు. వాళ్ళ కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్. ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి? రెగ్యులర్గా వస్తుంటాము. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, శ్రీరామచంద్ర వారి పుట్టినరోజు మరియు అలాగే బాబా గారి పుట్టినరోజు మరియు వారి కళ్యాణం కూడా. ఈ పవిత్ర దినాన స్వామివారిని, శ్రీరామచంద్రుల వారిని మరియు బాబాని దర్శించుకోవడానికి వచ్చాము. ఈ సందర్భంగా మన జిల్లా ప్రజలకు అందరికి కూడా శ్రీరామనవమి మరియు బాబా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారండి ఇక్కడికి? గత 20 సంవత్సరాలకి వస్తున్నాం. ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ మాధవ్ నగర్ సాయిబాబా టెంపుల్? బాగుంటుంది ఇక్కడ. మేము ఎప్పుడు ప్రతిసారి కూడా అందుకే ఆ నమ్మకంతోనే ఇక్కడ భక్తులు కనుక భగవంతుడి మీద పూర్తి విశ్వాసంతో కనుక కొలిస్తే అన్ని కోరికలు కూడా తీరుతాయి కాబట్టి మేము రెగ్యులర్గా ఇక్కడికి విజిట్ చేస్తాం. ఎక్కడ ఉంటారు మీరు? నిజామాబాద్ వినాయక్ నగర్. ఓకే, శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. బాబా గుడి వెనకాల అయితే శివాలయం ఉంటుంది. శివాలయం కూడా చాలా చక్కగా ఇక్కడ నిర్మించారు. మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. శివుని విగ్రహం చుట్టూ అయితే నాగేంద్ర స్వామి పడగ అయితే ఉంది. ఇక్కడ చాలా మహిమ గలదని చెప్తూ ఉంటారు. శివుని గుడి ఇక్కడైతే చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ మనం చూస్తూనే ఉంటాం బాబా గుళ్ళో ఇక్కడ శివుని ఆలయం మరియు శివునితో పాటు నందీశ్వరుడు గుళ్ళో కూడా మనం చూసాం. నందీశ్వరుడు ఉన్నాడు. అండ్ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం పడగలతో కూడిన నాగేంద్రుడు స్వామివారికి అయితే అండగా ఉన్నట్టయితే మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. వెనకాలైతే వినాయకుడు, ఇక్కడ వినాయకుడు అయితే మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా నిత్యాభిషేకాలు కూడా ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. మనం స్వామివారి గుడికి వచ్చినట్టే అనిపిస్తుంది బాబా గుడిలో. అదేవిధంగా మనం పక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఇంకా అందంగా అయితే అలంకరించారు బాబా జన్మదినం సందర్భంగా. ఇక్కడ కూడా మనం చూస్తూనే ఉన్నాం శ్రీ సీతారామ
లక్ష్మణ హనుమాన్ సహిత ఇక్కడ మనం విగ్రహాలను అయితే చూస్తూనే ఉన్నాం. ఇక్కడ దేవుళ్ళని అయితే ఇక్కడ చాలా అందంగా అలంకరించారు. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు తిలకించేందుకు అయితే ఇక్కడ అందంగా ముస్తాబు చేశారు. బాబావారి జన్మదినం సందర్భంగా బాబా జన్మదినం పూర్తవగానే ఇక్కడ పూజలు అభిషేకాలు అర్చనలు పూర్తవగానే ఇక్కడైతే శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అయితే ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ పంతులు గారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. ఈరోజు సీతారామ కళ్యాణోత్సవము అతి వైభవంగా జరుగుతుంది. అట్లాగే శ్రీ 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 సాయిబాబా జన్మదినము అతి అన్నదానము కార్యక్రమం ఉంటుంది. తర్వాత పల్లకి సేవ ఉంటుంది. సాయంత్రం ఊరేగింపు సీతారామ కళ్యాణం ఊరేగింపు జరగబడును. ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు సీతారామ కళ్యాణం మధ్యాహ్నం 12:05 కళ్యాణం అవుతుంది. దాని తర్వాత అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత సాయంత్రం 5 గంటలకు పల్లెక్ సేవ, ప్రత్యేక పల్లెక సేవ, సాయంత్రం ఊరేగింపు. అయితే మనం ఇందాకనే విన్నాం ఇక్కడ బాబా జన్మదినం సందర్భంగా ఇక్కడైతే పూజలు జరుగుతున్నాయి. పూజల తర్వాత 12:05 అయితే ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అయితే ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని చెప్పారు. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకైతే ఇక్కడ పల్లకి సేవ ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నము శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం తర్వాత అయితే ఇక్కడ అన్నదాన ప్రసాద వితరణ అయితే ఉంటుంది. ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళు అయితే కంపల్సరీ వస్తారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అయితే మాధవనగర్ సాయిబాబా ఆలయంలో అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల కూడా ప్రజలు కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు. అదేవిధంగా మనం చూస్తున్నాం ఇప్పుడైతే బాబా జన్మదినం సందర్భంగా అయితే ఇక్కడ ఆలయంలో ఇప్పుడు పూజలు అర్చనలు అభిషేకాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల భక్తులు కూడా చాలా మంది వచ్చారు. ఈరోజు బాబా జన్మదినం శ్రీరామనవమి సందర్భంగా అయితే సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు కూడా చాలా మంది అయితే వస్తున్నారు. అదేవిధంగా మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. ఈరోజు శ్రీరామనవమి మరియు బాబా జన్మదినం సందర్భంగా అయితే ఇక్కడ మాధవనగర్లో కమిషనర్ మేడం సుప్రియ గారు అయితే వచ్చారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. ఇక్కడ ఈరోజు ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి? చాలా చక్కగా రాముల వారికి కనుల విందుగా బాబా గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ బాబా గారి యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉత్సవ కార్యక్రమాలు, అలాగే అక్కడ స్వామివారి యొక్క కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా భక్తుల యొక్క సహకారంతో మనము దేవాలయ కార్యనిర్వహణాధికారి మరియు ఇక్కడ ఉద్యోగులందరూ కలిసి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్నీ కూడా చేయడం జరిగింది. కళ్యాణ అనంతరము భక్తులకు అన్నదాన వితరణ కూడా భక్తుల ద్వారా ఇక్కడ చేయడం జరిగింది. K6 ఛానల్ వారికి మరియు ఈ నిజామాబాద్ గ్రామ ప్రజలకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం స్వామివారి ఇప్పుడే బాబా జన్మదినం సందర్భంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే భారీ ఎత్తున పూర్తయ్యాయి. అదేవిధంగా ఇప్పుడైతే అభిషేకాలు అర్చనలు స్వామివారికి పల్లకి సేవ అయితే ఇప్పుడే అయిపోయింది. ఉయ్యాల కార్యక్రమం కూడా చేశారు. అదేవిధంగా మాధవనగర్ సాయిబాబా టెంపుల్లో అయితే ఒక విశేషం ఉందండి. ఎందుకంటే కంపల్సరీ ఏదో ఒక కోరిక కోరుకున్నప్పుడు అది నెరవేరుతుంది. అప్పుడు 108 ప్రదక్షిణలు చేస్తారని చెప్పేసి కూడా చాలామంది ఇక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అదేవిధంగా ఇప్పుడే బాబా జన్మదినం సందర్భంగా ఉత్సవాలు అయితే ఇప్పుడే అయిపోయాయి. అదేవిధంగా ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా 12:05 అయితే ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనం లైవ్లో వీక్షిద్దాం. ఇక్కడ ఆలయ CEO రవీందర్ గారు అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఈరోజు బాబా గారి జన్మదినం సందర్భంగా? అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవాలు కూడా ఇక్కడ రోజు కళ్యాణ మహోత్సవం అయితే ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని విన్నాం. ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు సార్? నిజామాబాద్ పట్టణమునకు కడప లాంటి శ్రీ సాయిబాబా దేవస్థానము. ఈ దేవస్థానము చాలా పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయము చుట్టుపక్కల 4 రాష్ట్రాల నుండి చాలా భక్తులు వచ్చుదురు. ప్రప్రథమంగా షిరిడీ తర్వాత ఈ యొక్క ఆలయమే చాలా ముఖ్యమైన ఆలయము. ఈ ఆలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా సాయిబాబా జన్మదినోత్సవము, స్వామివారి కళ్యాణోత్సవం, సీతారామచంద్ర స్వామివారి కళ్యాణోత్సవము అత్యంత వైభవోపేతంగా నిర్వహించుదుము. ఈ యొక్క కార్యక్రమము ఉదయము కాగడాహారతిని మొదలుకొని ఈరోజు చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. భక్తుల సౌకర్యార్థము నీటి వసతి, పూల అలంకరణ, పుష్పాలంకరణ మరియు బార్గేట్లు, వైద్యాలంకరణ
ఈ యొక్క అన్నదాన కార్యక్రమము మొదలగు కార్యక్రమాలు భక్తుల సౌకర్యార్థము ఏర్పాటు చేయడం జరిగినది. తదనంతరము మరియు అన్నదాన వసతి కూడా చాలా భక్తుల సౌకర్యార్థము ఏర్పాటు చేయడం జరిగినది. సాయంత్రము హారతి తర్వాత ఊరేగింపు కార్యక్రమం కూడా కలదు. ఈ యొక్క కార్యక్రమం నందు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. ఈ కార్యక్రమంకు పాత్రికేయులు, మీడియా మిత్రులు, పోలీసు వారు, అందరి ప్రముఖులు అందరి సహాయ సహకారాలతో భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఓకే, ఈరోజు సీతారాముల కళ్యాణం ఎన్ని గంటలకు నిర్వహిస్తున్నారు? ఉదయము 9:30 గంటలకు స్వామివారి జన్మదినోత్సవము బాబావారి డోలారోహణ కార్యక్రమము, 12:30కు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవము అత్యంత వైభవపేతంగా నిర్వహించుదుము. థ్యాంక్ యూ. ఇక్కడ ఆలయంలో అయితే పంతులు గారు, మాణిక్యం పంతులు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. బోల్ శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారి జన్మదినోత్సవము మరియు శ్రీరాముల వారి జననము కళ్యాణము అత్యంత వైభవతంగా మన మాధవనగర్ గ్రామంలో జరపబడుతుంది. ఉదయం 4 గంటలకు మందిరం తెరిచి మరి ఈ 9:30 వరకు కార్యక్రమాలు సమాప్తమైనవి. మరి మధ్యాహ్నం 12:05 శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవము, అలాగే మరి సాయంత్రం 4 గంటలకి శ్రీ షిరిడి సాయిబాబా గారి పల్లకి సేవా కార్యక్రమము, మరియు అలాగే రాత్రి 7 గంటలకి శ్రీ సీతారాముల వారి ఊరేగింపు మహోత్సవం ఉంటుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతారని మా యొక్క మనవి. ఓకే, ఇప్పుడు బాబా జన్మదినం సందర్భంగా అయితే పూజ అయితే ఇప్పుడు అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు 12:05 శ్రీరామ జన్మాష్టమి సందర్భంగా, అదేవిధంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఏర్పాట్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం తర్వాత అయితే ఇక్కడ అన్న వితరణ జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం పల్లకి సేవ కూడా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న భక్తులు కూడా ఇక్కడికి చాలామంది వస్తున్నారు. ఇది అతి పురాతనమైన ఆలయం కాబట్టి ఈ ఆలయానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఆలయానికి అయితే చాలామంది భక్తులు వచ్చారు. అందులో అయితే కొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. పేరు? నా పేరు నారాయణ అండి. మాది నిజామాబాదు వినయనగర్లో ఉంటాము. ఈ శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ బాబా గుడికి రావడం జరిగింది. ఈరోజు బాబా గారికి జన్మదినం కూడా ఉన్నది కాబట్టి విశేషంగా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ప్లస్ ఇక్కడ అంతా భక్తులు విరివిగా చాలామంది వస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి వస్తుంటే దర్శనం చేసుకుంటామండి. ఏ విధంగా అనిపిస్తుంది గుడికి రావడం? చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. ఈరోజు శ్రీ సీతారామచంద్రుల స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మాధవనగర్ సాయిబాబా గుడిలో అయితే ఏర్పాట్లు ఇక్కడ పూర్తయ్యాయండి. దాదాపుగా చూస్తూనే ఉన్నాం మనం. స్వామివారి కళ్యాణం 12:05 కాబట్టి ఇక్కడ ఇప్పటి నుంచి అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి సిద్ధంగా చేశారు. చూస్తూనే ఉన్నాం మనం. మండపం కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు. అదేవిధంగా చూస్తూనే ఉన్నాం మనం. బారికేడ్లను కూడా ఇక్కడ నిర్మించారు. ఇటు లేడీస్ ఇటు జెంట్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ స్పెషల్గా అయితే పెట్టడం మనం చూసాం. అదేవిధంగా మండపం కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ లైటింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుంది. అదేవిధంగా దూరంగా ఉన్న వాళ్ళకి కూడా కనిపించడానికి కూడా అయితే ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ అయితే ఇక్కడ పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణంని అందరూ చూడడానికి అయితే ఇక్కడ చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారు. 12:05 అయితే ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణం అయితే ఇక్కడ జరగనుంది. అదేవిధంగా భక్తులు కూడా ఆల్రెడీ ఇక్కడికి అందుబాటులో ఉన్నారు, వస్తున్నారు. అదేవిధంగా కళ్యాణ మహోత్సవం తర్వాత ఇక్కడ అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అదేవిధంగా మనం ఏర్పాట్లను కూడా ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లను కూడా చేశారు. దాదాపుగా చాలామంది భక్తులు ఇక్కడ తినడానికి కూడా ఇక్కడ అన్నదానం కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. మనం చూస్తూనే ఉన్నాం. సాయిబాబా ఆలయంలో శ్రీరామనవమి జన్మదినం సందర్భంగా, అదేవిధంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు దాదాపుగా అన్ని పూర్తయ్యాయి. అదేవిధంగా భక్తులు కూడా ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ రావడం మనం చూస్తూనే ఉన్నాం. అన్న వితరణ కూడా ఇక్కడ చేపట్టారు. అదేవిధంగా ఇప్పుడు 12:05 అయితే ఇక్కడ శ్రీ సీతారాముల స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా మనం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ సాయిబాబా జన్మదినం సందర్భంగా అయితే ఇక్కడ పూజలు ఇప్పుడే అయిపోయాయి. ఇప్పుడు 12:05 అయితే ఇక్కడ సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తున్నారు. భక్తులు కూడా చాలామంది వస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఆలయంలో అయితే చాలామంది ఆలయ నిర్వాహకులు అయితే ఉన్నారు. వారిలో ఒకరు గంగాధర్ గారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి.
ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? భక్తుల ద్వారా ఉన్నటువంటి మొత్తము జరుగుతుందండి. ఇక్కడ ఏదున్నా భక్తులే ఇస్తారు కాబట్టి దీనికి ఎలాంటి లోటు ఉండదు. దేవస్థానంకి వచ్చే భక్తులు కూడా చాలా వరకు మనకు మర్యాదగా ప్రవర్తిస్తూ దేవాలయంలో ఉన్నటువంటి పూజారులు కానీ మా సిబ్బంది కానీ అందరూ చాలా బాగానే ఇది చేస్తారు. అదేవిధంగా చూస్తూనే ఉన్నాం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అయితే అందంగా డెకరేట్ చేశారు, చేయడానికి కమనీయంగా అయితే ఉంది. అదేవిధంగా మనం ఇప్పుడు 12:05 అయితే ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అయితే ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతున్నారని చెప్పేసి ఆలయ నిర్వాహకర్తలు కూడా చెప్తున్నారు. అదేవిధంగా భక్తులు కూడా చాలామంది కూడా ఇక్కడికి వచ్చి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అయితే ఇక్కడ వీక్షిస్తారని అయితే తెలుస్తోంది. కళ్యాణ మండపాన్ని కూడా అనేక రకాల పూలతో అయితే ఇక్కడ అందంగా డెకరేట్ చేశారు. మరికొద్ది సేపట్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అయితే మనం ఇక్కడ వీక్షించవచ్చు. ఇక్కడ గుడి ఆవరణలో అయితే మనకు శ్రీ ఆంజనేయ స్వామి అయితే దర్శనమిస్తారు. అదేవిధంగా ఇక్కడ కోరిన కోరికలు అయితే నెరవేరుతాయని చెప్పేసి కూడా చాలామంది భక్తుల నమ్మిక. అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం శ్రీ అభయాంజనేయ స్వామి గుడి అయితే మనం చూస్తూనే ఉన్నాం. హనుమాన్ టెంపుల్ అనేది ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చాలా ప్రశాంత వాతావరణంలో అయితే మనకు దర్శనమిస్తున్నాడు హనుమంతుడు. ఇక్కడైతే మనం చూస్తూనే ఉన్నాం ఆలయంలో ఆల్రెడీ పూజలు జరిగిపోయాయి. తమలపాకులతో అయితే ఆంజనేయ స్వామి ఇక్కడ దర్శనమిస్తున్నారు మనకు. బాబావారి జన్మదినం సందర్భంగా మాధవనగర్ సాయిబాబా ఆలయంలో అయితే పూజలు జరుగుతూనే ఉన్నాయి. భక్తులు కూడా చాలామంది వస్తూనే ఉన్నారు. అదేవిధంగా శ్రీ సీతారాముల చంద్రుల వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు కూడా చాలామంది వస్తున్నారు. ఇది ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమం. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామ్యాన్ రంజిత్తో సౌందర్య.